హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్కిల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ 3000కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఈ యొక్క ఉద్యోగాల యొక్క వివరాలు పరిశీలించినట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అప్లికేషను డిసెంబర్ 11వ తారీఖు నుంచి ప్రారంభమై జనవరి 11వ తారీఖు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశాన్ని దీంట్లో మనం కల్పించడం జరిగింది. సో ఈ యొక్క దీనికి సంబంధించిన మనం ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఒకసారి పరిశీలించినట్లయితే ఏజ్ లిమిట్ కంటే ముందు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరిశీలించినట్లయితే మినిమం 10+2 10th క్లాస్ ఉన్నా సరిపోతుందండి, 10+ ఉన్నా సరిపోతుంది. కానీ ఐటీఐ మాత్రం తప్పకుండా కలిగి ఉండాలి. ఐటీఐ కూడా దీనిలో మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఐటీఐ మరియు మనకు ఎస్ఎస్సిలో మినిమం 50 మార్క్స్ ఉండాలి. ఇది అందరికీ ఉంటుంది అనుకో. ఇలాగో 50 మార్క్స్ తోటి ఐటీఐ తప్పకుండా ఉండాలని మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వరకు మనం పరిశీలించినట్లయితే ఏజ్ లిమిట్ అనేది 15 ఇయర్స్ నుంచి 24 సంవత్సరాల వరకు, 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాల రిలాక్సేషన్, మళ్ళీ ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. తర్వాత పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళకు 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉందండి. ఇది అభ్యర్థులు ఖచ్చితంగా గమనించాలి. సో తర్వాత వచ్చేసి అప్లికేషన్ ఫీజు అందరికీ జనరల్ వాళ్ళకు 100 రూపీస్, ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ వాళ్ళకు ఎలాంటి ఫీజు ఉండదు దీంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ సెలెక్షన్ అండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్లో ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. దీంట్లో స్క్రీనింగ్ అండ్ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్, అంటే అప్లికేషన్ వాళ్ళు స్క్రూటినీ చేసి అప్లికేషన్ ఓకే అన్న తర్వాత మన యొక్క 10th మార్క్స్ని వాళ్ళు నార్మలైజ్ చేసి ఐటీఐలో వచ్చిన మార్క్స్ను ఇవన్నిటిని మార్క్స్ బేసిస్ బట్టి ఒక మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేస్తారు. మెరిట్ లిస్ట్ ప్రకారమే మనకు జాబ్ సెలెక్షన్ అనేది ఉంటుందండి తప్పకుండా. తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్ మార్క్స్, అంటే వీళ్ళు మార్క్స్లో ఏమేమి తీసుకుంటారు, 10th మార్క్స్ తీసుకుంటారు, ఐటీఐ మార్క్స్ తీసుకుంటారు, వీళ్ళకి ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ఎలా తీసుకుంటారు అనేది ఈ 5.6 అనే పాయింట్లో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో నేను డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ యాడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే ఏ విధంగా ఈ మార్క్స్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారనేది మీరు చదువుకోవచ్చు. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మెరిట్ లిస్ట్ వాళ్ళకి వచ్చిన తర్వాత మెడికల్ టెస్ట్స్ ఉంటాయండి. మెడికల్ టెస్ట్ నార్మల్ వాళ్ళకు నార్మల్ టెస్ట్సే ఉంటాయి. ఓన్లీ పర్సన్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకు మాత్రమే వాళ్ళకు సంబంధించిన ఏమేమి డిసబిలిటీస్ ఉన్నాయో వాళ్ళకు సంబంధించిన డిసబిలిటీస్ టెస్టులు ఉంటాయండి. టెస్టుల తర్వాతనే జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ అగ్రిమెంట్ ఆఫ్ ట్రైనింగ్, ఇది ఓన్లీ అప్రెంటిస్షిప్ అండి. ఇది ఓన్లీ 3 ఇయర్స్ అప్రెంటిస్షిప్ మాత్రమే ఉంటుంది. సో ఈ యొక్క అప్రెంటిస్షిప్ టైంలో మనకు హాస్టల్ కూడా ఉండదండి. అకామిడేషన్ కూడా మనమే చూసుకోవాలి. ఇందులో మెన్షన్ నో హాస్టల్ అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్ అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు మేక్ దేర్ ఓన్ అరేంజ్మెంట్. ఓన్లీ అరేంజ్మెంట్స్ వాళ్ళే చేసుకోవాలండి ట్రైనింగ్లో. తప్పకుండా 6 నెలలు లేదా సంవత్సరం పాటు ఇందులో ట్రైనింగ్ ఉంటే ట్రైనింగ్ తర్వాత రైల్వేలోనే 3 సంవత్సరాలకు అప్రెంటిస్షిప్ ఉంటుంది. సో రైల్వే ఉద్యోగాలలో ఈ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి తప్పకుండా వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు తప్పకుండా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.